రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అందరినీ వేధిస్తున్నటువంటి ప్రశ్న ఇది. పాకిస్తాన్ అనే దేశము భారత్కి కౌంటర్ బ్యాలెన్స్గా ఉండాలని కోరుకునేటటువంటి కొన్ని యూరోపియన్ దేశాలు, కొన్ని అమెరికా లాంటి దేశాలు, గల్ఫ్లో ఉన్నటువంటి కొన్ని దేశాలు, అదేవిధంగా తుర్కీయే కావచ్చు, అజర్బైజాన్ వంటి దేశాలకు పాకిస్తాన్లోని అంతర్గత పరిస్థితిని చూసి నానాటికి వాళ్ళ యొక్క థర్మామీటరు పగిలిపోయి పాదరసం పైకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్లో అంతర్గతంగానే ఉగ్రవాదము పెచ్చరిల్లుతోంది. దాన్ని పాకిస్తాన్ నియంత్రించలేకపోతోంది. ఇరుగు పొరుగు ఉన్నటువంటి దేశాలతో ఎలాగో సఖ్యత లేదు. ఉత్తరాన ఉన్నటువంటి కొద్దిపాటి తాజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లోని వఖాన్ కారిడార్ని దాటితే తాజికిస్తాన్ ఉంటుంది. తాజికిస్తాన్తో పాకిస్తాన్కి సత్సంబంధాలు లేవు. ఆఫ్ఘనిస్తాన్తో అయితే బద్ధ వైరం కొనసాగుతోంది. ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే కాదు, ఇటువైపున ఉన్నటువంటి ఇరాన్ కూడాను తమ దేశంలో సున్నీ ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందని భావిస్తోంది. కాబట్టి ఇరాన్ కూడా పాకిస్తాన్తో సహకరించేటటువంటి పరిస్థితి లేదు. తాజాగా అమెరికన్లు ఇరాన్ పైన దాడులు ఏవైతే చేశారో ఆ దాడులకు పాకిస్తాన్ నేల ఉపయోగపడిందన్నటువంటి నమ్మకము ఇరానియన్ పాలకుల్లో ఉంది. కాబట్టి వాళ్ళు పాకిస్తాన్తో కంప్లీట్ సహాయ నిరాకరణ విధానాన్ని పాటిస్తున్నారు. ఇవన్నీ చాలా ఉన్నట్టు భారతదేశంతో బద్ధవైరం ఉండనే ఉంది. భారతదేశాన్ని ఇదివరకులాగా ఏదో పిన్ ప్రిక్స్, ఏదో సూదితో అలా గిచ్చటము గిల్లడము వంటివి చేద్దామంటే భారతదేశం ఆపరేషన్ సింధూర్ వంటి ఆపరేషన్లు నిర్వహించి పాకిస్తాన్ని పచ్చడి చేస్తోంది. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి దేశాలతో సఖ్యత ఎలాగో లేదు. పాకిస్తాన్ అంతర్గతంగా కూడా సమస్యలు పెరుగుతున్నాయి. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని అధ్యయనం చేసేటటువంటి సంస్థలు వెలువరించిన డేటాని ఐఎస్పిఆర్ అంటే ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ సంస్థ వెలువరించింది. ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ సంస్థ అంటే పాకిస్తాన్లోని సైన్యంలోని వివిధ విభాగాలు ఏవైతే ఉన్నాయో, ఐఎస్ఐ కావచ్చును, అదేవిధంగా ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చును, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఈ నాలుగిటికి సరిపడా వాటి పబ్లిక్ రిలేషన్స్ చూసేందుకు ఒక ఏజెన్సీ ఉంది. దాని పేరు ఐఎస్పిఆర్. కాబట్టి ఐఎస్పిఆర్ ఏదన్నా స్టాటిస్టిక్ గణాంకాన్ని జారీ చేస్తే అది అఫీషియల్ గణాంకంగా మనము భావించాలి. ఇది తాజాగా జారీ చేసిన గణాంకాలలో రెండు ప్రధానమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. మొట్టమొదటిది, అంతర్గతంగా పాకిస్తాన్ పైన జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, ఖైబర్ పఖ్తూన్వాలో కావచ్చును, సింధులో కావచ్చును, గిల్గిట్ బల్టిస్తాన్లో కావచ్చును, అదేవిధంగా అన్నిటికన్నా ప్రమాదకరమైనటువంటి బలూచిస్తాన్ కావచ్చును. ఈ మొత్తం ప్రాంతంలో ఇదివరకు కన్నా దాడులు జరిగేటటువంటి ప్రదేశం పెరిగింది, భూవైశాల్యం పెరిగింది, జాగ్రాఫికల్ స్ప్రెడ్ పెరిగింది. దానితో పాటు ఆపరేషనల్ టెంపో పెరిగింది. అంటే ఆపరేషనల్ టెంపో అంటే దాడులు జరిగేటటువంటి వేగం పెరిగింది, వాళ్ళు ఉపయోగించేటటువంటి ఆయుధాల పదును పెరిగింది. ప్రిసిషన్ అటాక్స్ అంటే చాలా పిన్ పాయింటెడ్గా అటాక్స్ జరుగుతున్నాయి. ఏదో గుడ్డిగా ఒక ఐఈడి పెట్టేసేసి ఏదో చేసినట్టుగా కాకుండా ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఆపరేషన్స్ నిర్వహించేటటువంటి వాళ్ళ శిక్షణ కానీ, ఆయుధ సామగ్రి కానీ, సాంకేతిక పరిజ్ఞానం కానీ పెరిగిందన్నది పాకిస్తాన్ సైన్యం ఒప్పుకుంటోంది. ఈ 2025 జనవరి నుంచి నవంబర్ వరకు పాకిస్తాన్లో 4729 ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇందులో డిసెంబర్ లేదు, డిసెంబర్లో కూడాను దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. 4729 ఉగ్రవాద దాడులు జరిగినాయి. పాకిస్తాన్ యొక్క కార్యాలయాల మీద, సైన్యం మీద, భద్రతా దళాల మీద, పోలీసుల మీద, అధికారుల మీద, వాళ్ళకి సంబంధించినటువంటి మిగతా అసెట్స్ మీద, రైలు మార్గాల మీద దాడులు జరిగినాయి. 4729. వీటిని అడ్డుకునేందుకు పాకిస్తాన్ ఎన్ని ఆపరేషన్స్ నిర్వహించింది? పాకిస్తాన్ అఫీషియల్గా చెబుతున్న దాని ప్రకారము 67,023 ఆపరేషన్స్ నిర్వహించింది. 67,000 ఆపరేషన్స్ నిర్వహించినప్పటికీ కూడాను ఉగ్రవాదం తగ్గలేదు. గత సంవత్సరంతో పోలిస్తే సంఘటనలు పెరిగినాయి, ఏరియా పెరిగింది, ఆయుధాల పదును పెరిగింది.
ఖైబర్ పఖ్తూన్వా ఎక్కడైతే తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఆపరేట్ అవుతోందో, ఇస్లామిక్ షరియాని తీసుకొచ్చే కారణం పేరిట అది పాకిస్తాన్ ఆర్మీని, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని సవాలు చేస్తుంది. ఖైబర్ పఖ్తూన్వాలోని బన్ను కావచ్చును, ఇటువంటి అనేక పట్టణాలు, ఖుర్రం కావచ్చును, బన్ను కావచ్చును, ఈ బజౌర్ కావచ్చును, ఈ ప్రాంతాలన్నింటిలో ఇప్పుడు పాకిస్తానీ పోలీసులు పనిచేయని పరిస్థితి. అక్కడ 3357 ఉగ్రవాద దాడులు జరిగినాయి. బలూచిస్తాన్లో ఏరియా పెద్దదైనప్పటికీ జనాభా తక్కువ. మొత్తం పాకిస్తాన్ జనాభాలోనే 5% మాత్రమే బలూచిస్తాన్లో ఉంటారు. అక్కడ 1346 ఇన్సిడెంట్స్ జరిగినాయి. బలూచిస్తాన్లో ఉగ్రవాదుల్ని అణిచివేసేందుకు పాకిస్తాన్ 53,000 కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్ నిర్వహించింది. 53,000 టెర్రర్ ఆపరేషన్, యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ నిర్వహించినప్పటికీ 95% ఆఫ్ బలూచిస్తాన్ పాకిస్తాన్ కంట్రోల్లో లేదు. ఇది ఆలోచించాల్సినటువంటి విషయము. అదేవిధంగా సింధ్ కావచ్చును, పంజాబ్ కావచ్చును, మిగతా గిల్గిట్ బల్టిస్తాన్ కావచ్చును, ఆజాద్ కశ్మీర్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కలిపి 26 ఉగ్రవాద సంఘటనలు జరిగినాయి. 857 ఆపరేషన్స్ జరిగినాయి. పాకిస్తాన్ దీనికే ఇప్పుడు ఒక గణాంకాల ప్రకారం చూస్తే రోజుకి 233 మిలిటరీ ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది, కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది. రోజుకి 2333 ఆపరేషన్స్, చిన్న పెద్ద ఆపరేషన్స్, కొన్ని రికార్డెడ్, కొన్ని అన్రికార్డెడ్ చేయాల్సి వస్తుంది ఆన్ అన్ యావరేజ్ అని పాకిస్తాన్ యొక్క ISPR చెప్తోంది. నిజానికి ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు 2006 నుంచి 2008 ఈ 2 సంవత్సరాల్లో అమెరికా ఇరాక్లో రోజుకి 200 ఆపరేషన్స్ నిర్వహించింది. అంటే అమెరికా ఇరాక్లో నిర్వహించినటువంటి ఐసిస్కి వ్యతిరేకంగా నిర్వహించిన ఆపరేషన్స్ కన్నా ఎక్కువ ఆపరేషన్స్ని పాకిస్తాన్లో నిర్వహించాల్సి వస్తుంది. అయినా ఉగ్రవాదం అదుపులోకి రావడం లేదు. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఉగ్రవాదంతో చాలా కొట్టుమిట్టాడుతున్నటువంటి సొమాలియాలో రోజుకి 70 ఆపరేషన్స్ జరుగుతున్నాయి. కానీ పాకిస్తాన్లో రోజుకి 233 ఆపరేషన్స్ జరుగుతున్నాయి. దీనివల్ల పాకిస్తాన్లో ఈరోజు సైన్యము కానీ, వాళ్ళ యొక్క ఫ్రంటియర్ కోర్ కావచ్చును, అంటే సరిహద్దు మన BSF లాంటిది కావచ్చును, వాళ్ళ బార్డర్ గార్డ్స్ కావచ్చును, పాకిస్తాన్ రేంజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రస్తుతము దేశం లోపల ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బలూచిస్తాన్లో అయితే దీనికోసం ఒక ప్రత్యేక ఆర్మీని క్రియేట్ చేశారు, లెవాయిస్ అంటారు దాన్ని. ఈ లెవాయిస్ కూడాను చాలా భయంకరమైనటువంటి దాడులకు గురవుతున్నారు. చాలా చోట్ల కంటోన్మెంట్లను దాటి బయటకు వచ్చే పరిస్థితి లేదు. కొన్ని చోట్ల అయితే కంటోన్మెంట్ లోపల కూడాను దాడి చేసి కంటోన్మెంట్లో గంటల పాటు పాకిస్తానీ సైన్యాన్ని దిగ్బంధనం చేసి వాళ్ళని ఊపిరి సలపకుండా చేస్తున్నారు. ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నటువంటి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, అదేవిధంగా బలూచిస్తాన్లో ఉన్నటువంటి బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ లిబరేషన్ ఆర్గనైజేషన్, ఈ రకమైనటువంటి 4-5 సంస్థలు కలిసి బలూచ్ రజోయ్ అసాయి సాంగార్ అనేటటువంటి ఒక సంస్థని తయారు చేసి ఉమ్మడి దాడులు చేస్తున్నాయి. మంచి ఇంటెలిజెన్స్తో చాలా పిన్ పాయింటెడ్ అటాక్స్ చేస్తున్నాయి. పాకిస్తాన్ తట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. బాలకృష్ణ సినిమాల భాషలో చెప్పాలన్నట్టయితే పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు దబిడి దిబిడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.